వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్ట్ నుండి చాప్టర్ వైజ్ బిట్స్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వబడతాయి. సో ఇదే మొదటిసారిగా మన ఛానల్ మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఐక్యరాజ్య సమితిపై ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో 45 బిట్లు చెప్పడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. క్రింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కొరకు విద్యా దశాబ్దంగా ప్రకటించింది? ఏ సంవత్సరాన్ని? 2005 నుండి 2015 వరకు. ఓకే, 47వ బిట్ చూద్దాం. బ్రిక్స్ 6వ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటివి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 48వ బిట్ చూద్దాం. బాలల అభివృద్ధి కొరకు పనిచేసే ప్రతినిధి సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? యునిసెఫ్. పిల్లల విద్య ఆరోగ్య పెంపు కోసం పనిచేసే శాఖ ఏది అని అడుగుతున్నాడు. ఇది కూడా యునిసెఫే. 50వ బిట్ చూద్దాం. ఇండోనేషియాలో బాండుంగ్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో? 1955. మానవ అభివృద్ధి సూచిక విడుదల చేసిన సంస్థ ఏది? ఏది? యుఎన్డిపి. మానవ అభివృద్ధి సూచికను విడుదల చేసిన సంస్థ ఏది అని అడుగుతున్నాడు. యుఎన్డిపి. ఐక్యరాజ్య సమితి యొక్క 6 అధికార భాషల్లో రష్యా, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రాన్స్, స్పానిష్తో పాటు మరి ఒకటి ఏది? ఏంటిది? అది అరబిక్. దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ ఆసియా నుండి ఈ పదవిని అలంకరించిన వారిలో ఎన్నోవారు అని అడుగుతున్నారు. ఎవరు? రెండో వ్యక్తి. ఎన్నో వ్యక్తి అని అడుగుతుంటే రెండో వ్యక్తి. ఓకే, 54వ బిట్ చూడు. ఐఎంఎఫ్ సమావేశంలో ఫలితంగా ఏర్పడినది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? బ్రెటన్ వుడ్ సమావేశం. ఇది బ్రెటన్ వుడ్ సమావేశం. బ్రిటన్ కాదు, బ్రెటన్ వుడ్ సమావేశం. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? టోక్యో. 56వ బిట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఆవిర్భించిన తేదీ ఏది అని అడుగుతున్నాడు. ఏది? 24 అక్టోబర్ 1945. క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన అధికార భాష ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? అధికార భాష ఏది అని అడుగుతున్నాడు. అరబిక్. 58వ బిట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏమిటి? ఆలివ్ కొమ్మలు. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. ఓకే, ఎక్కడుంది? బ్రజెల్స్. 60వ బిట్ చూద్దాం. 1986లో అలీనా రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలు జరిగిన నగరం ఏది అని అడుగుతున్నాడు. ఆలోచన కాదు, ఇది రాంగు. అలీనా రాజ్యాల. ఓకే, ఎక్కడ జరిగినాయి? హరారే. యునెస్కో ఏ సంవత్సరంలో ప్యారిస్లో స్థాపించబడింది అని అడుగుతున్నాడు. 1946. యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడ? జెనీవా. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ? కాట్మాండు. 64వ బిట్ చూద్దాం. సార్క్ ఏర్పాటుకు ప్రప్రథమంగా ప్రతిపాదన చేసిన దేశ అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నాడు. సార్క్ ఏర్పాటుకు ప్రథమంగా ప్రతిపాదన చేసిన దేశ అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవాడు అని అడుగుతున్నాడు. ఏ దేశానికి చెందినవాడు? బంగ్లాదేశ్. ప్రపంచ బ్యాంక్ స్థాపించబడిన సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. ఏది? 1944. 66వ బిట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం రద్దు చేయుటకు సర్వసభ్య సమావేశానికి సిఫార్సు చేసే విభాగం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? భద్రతా మండలి. 67వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో లండన్లో ప్రధాన కార్యాలయం గల సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఏది? అమ్నెస్టీ ఇంటర్నేషనల్. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి అధికార భాష కానిది ఏది
అని అడుగుతున్నాడు. ఏంటిది? ఉర్దూ. 69వ బిట్ చూద్దాం. 2001 నుండి 2010 దశాబ్దాన్ని సార్క్ ఏ దశాబ్దంగా ప్రకటించింది అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి. ఇప్పటి వరకు నేను ఐక్యరాజ్య సమితి ముఖ్య బిట్స్ మరియు ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్స్ మొత్తం చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.